పరంతు పో. అసలు ఈ సినిమా ఎందుకు చూస్తానో నాకే అర్థం కావట్లేదు. అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే నాకు. పేరెంటింగ్, పిల్లలు, చదువులు, స్కూల్ ఫీజులు, వాళ్ళ మీద నెగిటివిటీ ఎఫెక్ట్, ఇట్లా చాలా విషయాలు చూపించిండ్రు. కానీ ఏ ఒక్క దాన్ని సరిగ్గా చెప్పలే. సినిమా మెసేజ్ ఇస్తది అనుకుంటాం కానీ చివరికి అది కూడా లేదు. ఎందుకంటే దానికి ఏమీ అర్థం లేదు. కథ మొత్తం ఒక పెద్ద గందరగోళం లెక్క తయారయ్యింది. తక్కువ సంపాదన ఉన్న ఒక కుటుంబం పిల్లల చదువుల కోసం 3,25,000 రూపాయల ఫీజు కట్టుడు అనేది అసలు నమ్మశక్యంగా లేదు. చాలా మందికి ఇది వినడానికి అబద్ధం లెక్క అనిపిస్తది. ఇక కథనం గురించి చెప్పాలంటే సినిమా మొదలైన కాసేపటికే చాలా నెమ్మదిగా బోరింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో పిల్లగాడు తండ్రి వాణ్ణి వెతుకుడే తప్ప ఇంకేం జరగలేదు. ఇది చూసేటోళ్ళకి కొంచెం బీపీ దెంగుతది. తండ్రి కొడుకు మధ్య మంచి ఫీలింగ్స్ వచ్చే సీన్స్ తీయడానికి చాలా అవకాశాలు ఉన్నా ఈ సినిమా డైరెక్టర్ ఆయన అయితే సరిగ్గా అయితే వాడుకోలేడు. ఇక సినిమాటోగ్రఫీ కొన్ని సీన్లలో అయితే పర్వాలేదు అనిపించింది. ప్రధాన పాత్రధారులు ఆ పిల్లగాడి నటన కూడా చాలా బాగుంది. కానీ సంగీతం ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేదు. పాటలు మాటలు కలగలిపి చాలా చికాకు పుట్టించాయి. అంజల్ గెస్ట్ రోల్ సినిమాకు ఏ మాత్రం అవసరం లేదు. సో ఫైనల్ గా ఈ సినిమా గురించి నేను చెప్పేది ఏంటి అంటే ఇది చాలా నిరాశపరిచినటువంటి సినిమా. బలహీనమైన కథ, బోరింగ్ స్టోరీ వల్ల సినిమా పూర్తిగా నన్నైతే నిరాశపరిచింది. అందుకే నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2/5 out of 5. దీనికి ఒపీనియన్ నా రేటింగ్. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో సినిమా కంటెంట్ తోటైనా లేకపోతే సినిమా రివ్యూలతోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.